శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ 26, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ అల్ సబగర్ ఎవరైతే ఉన్నారో ఆయన కువైట్లో ఈ అడిక్ట్ ట్రీట్మెంట్కి సంబంధించిన సెంటర్ ఏదైతుందో అందులో 10వ వార్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కువైట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు ఏవైతే ఉంటాయో అవి 90% వరకు తగ్గాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 90% తగ్గాయంట. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ డ్రగ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యంగా చేసుకొని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం ఇలాంటి చేస్తున్నాం కాబట్టి తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇవి ఇలాగే కొనసాగుతాయి. కువైట్లో డ్రగ్స్ అనేది పూర్తిగా అంతం చేయడమే మా యొక్క లక్ష్యం. సో డ్రగ్స్ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఎవరైనా డ్రగ్స్ విషయంలో కనుక ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇంకా వేరే ఏదైనా సరే చేసినట్లయితే, తరలించడానికి కానీ ట్రై చేసినట్లయితే చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేశారు. కువైట్లో ప్రస్తుతానికి ప్రవాసీల సంఖ్య తగ్గింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు గత సంవత్సరంతో పోలిస్తే. కొన్ని గణాంకాల ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1.6% మంది ప్రవాసీలు తగ్గారంట ఇప్పటి వరకు. ఈ సంవత్సరం ఆఖరికి అది 2% చేరుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా లేదు, అలాగే యుద్ధాలు కూడా పెద్దగా ఏమి లేవు, కానీ ఈ సంఖ్య దీనికి తగ్గింది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే కొంతమంది చెప్తున్నటువంటి నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రవాసీల యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రవాసీలకి, వాటి కారణంగా ప్రవాసీల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రవాసీలు డైరెక్ట్ కువైట్కి రావడానికి లేదు, చాలా కఠినమైనటువంటి చట్టాలు అయితే ఉన్నాయి. ఆ చట్టాలకి లోబడి వాళ్ళు రావాల్సి ఉంటుంది. అలాగే కొన్ని కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చున్నారు. సో ఈ కారణం చేత కొంత ప్రవాసీల సంఖ్య అయితే తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దిల్మున్ సివిలైజేషన్ అంటే దిల్మున్ నాగరికతకి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలని కువైట్లో ఉన్నటువంటి ఫైలాకా ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ కువైట్ మరియు డెన్మార్క్ సంబంధించినటువంటి సంయుక్త పురావస్తు పరిశోధన బృందం వాళ్ళు కనుగొనడం జరిగింది. అంటే కువైట్కి సంబంధించిన వాళ్ళు అలాగే డెన్మార్క్ సంబంధించిన వాళ్ళు సంయుక్తంగా అక్కడ ఈ పురావస్తు వస్తువులపైన తవ్వకాలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో కొన్ని దేవాలయాలకు సంబంధించిన అవశేషాలు లభించాయి. అవి కూడా 2 చోట్ల లభించాయి. ఆ 2 కూడా ఈ సుమారుగా 4000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాలు అనుకోండి, దగ్గర దగ్గర 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దిల్మున్ నాగరికత ఏదైతే ఉందో ఆ నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే 4000 సంవత్సరాల క్రితమే కువైట్లోని ఫైలాకా ఐలాండ్లో ఒక నాగరికత ఉండేది. అంటే అక్కడ మనుషులు కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి దీని యొక్క అర్థం. సో కువైట్లో ఇప్పటివరకు కనుగొన్నటువంటి నాగరికతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది అత్యంత పురాతనమైనటువంటిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ ఎయిర్పోర్ట్లో కంట్రోల్ టవర్ మరియు 3rd రన్వేని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా గారు పాల్గొన్నారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా లేదు డైరెక్ట్గా ఫోన్ కనుక యూజ్ ఉన్నట్లయితే అలాంటి వారికి సంబంధించిన డేటా మాకు ఎప్పటికప్పుడు అందుతుంది. ప్రస్తుతానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే డైరెక్ట్గా లైవ్లో ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏఐ టెక్నాలజీ దగ్గర పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేదంటే ఫోన్ మాట్లాడుతున్నా సిగ్నల్ దగ్గర బండి ఆగిండదు కదా అని చెప్పేసి ఎవరైనా ఫోన్ మాట్లాడారనుకోండి, వెంటనే అది క్యాప్చర్ చేసి అప్పటికప్పుడే మనకి ఫైన్గా దానికి సంబంధించిన మెసేజ్లు కూడా వచ్చేస్తాయి. సో అంత ఫాస్ట్గా అయితే ఇంకా వర్క్ జరుగుతుంది. కాబట్టి సిగ్నల్ పడింది కదా అని చెప్పేసి మాత్రం మీరు ఫోన్ చేతిలో తీసుకొని మాట్లాడకండి. అలాగే సీట్ బెల్ట్ కూడా తీయకండి. మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఏవైతే రూల్స్ పాటిస్తామో అదేవిధంగా సిగ్నల్ దగ్గర కూడా అలాంటి రూల్స్ అయితే పాటించండి. కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి ఆరోగ్య సంస్థలు, అంటే హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, అలాగే పర్సనల్ కేర్ పార్లర్లు, అంటే జిమ్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి కొన్ని గైడ్లైన్స్ అయితే జారీ చేయనట్లు తెలియజేస్తున్నారు. అంటే కొన్ని మార్గదర్శకాలు వాళ్ళకి జారీ చేయడం జరిగింది. వాటిని తప్పకుండా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ గైడ్లైన్స్ అయితే అందజేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా మార్చి 1 లోపు వాళ్ళు తప్పనిసరిగా
వాటికి అనుకూలంగా వాటిని మార్చుకొని అప్పటి నుంచి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైనా లోటుపాటు ఏవైతే గైడ్లైన్స్ ప్రకటించారో అవి కనుక వాళ్ళు ఇప్పటివరకు పాటించకుండా ఉంటే అవి పాటించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే అవన్నీ చేసుకోవాలి తప్పనిసరిగా మార్చి 1 లోపు. దాని తర్వాత ఆ విధంగానే వాళ్ళు ఉండాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ ఆల్రెడీ వాళ్ళకి జారీ చేయడం జరిగింది, వాళ్ళకి పంపించినారు. సో ఇంకా గైడ్లైన్స్ ఏంటంటే వాళ్ళు చూసుకొని దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా ఫాలో అవ్వని పక్షంలో మార్చి 1 తర్వాత వారికి భారీగా జరిమానాలు అలాగే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో సుమారుగా 1,80,000 దినార్లని స్వాహా చేసి కువైట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక పౌరుణ్ణి కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు నువైసీ బోర్డర్ దగ్గర అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ కువైట్కి సంబంధించిన ఒక పౌరుడి దగ్గర ఒక ఇంటిని ఖరీదు చేయడం కోసం అని చెప్పేసి కొంత డబ్బులు అయితేనే ఇచ్చింది. సో మొత్తం 1,80,000 దినార్లు దాని ఖరీదు. అందులో 70,000 దినార్లు అయితేనే ఈవిడ క్యాష్ రూపంలో ఇచ్చింది. 1,10,000 దినార్లకి చెక్ ఇచ్చింది. ఆ చెక్ని కూడా అతను ఎన్కాష్ చేసుకున్నాడు, అంటే ఆ డబ్బులు కూడా డ్రా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇతను ఆవిడ ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వడం మానేశాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చాడు. దాంతో ఆవిడ కంప్లైంట్ ఇతనికి ఇచ్చింది వాఫ్రా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో. అధికారులు ఈయన పైన కేసు నమోదు చేసే లోపే ఇతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ లోపే వీళ్ళు కేసు నమోదు చేసి మమ్ను ఇతనికి పెట్టారు, ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా. అయితే అదే సమయానికి అతను నువైసీ బోర్డర్ క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుండడంతో ఇతని పైన ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి వాళ్ళు అదుపులో తీసుకొని సమాచారం అయితే భద్రతాధికారులకు అందించారు. దాని తర్వాత భద్రతాధికారులు వెళ్ళి అతను అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకు అతనికి రెఫర్ చేస్తారు. విచారణ కొనసాగుతోంది. చూడండి, 1,80,000 కువైటీ దినార్లు అతను తీసుకొని ఆ ఇంటి రిజిస్ట్రేషన్ ఇలాంటివి ఏ ప్రాసెస్ చేయకుండా ఆవిడ దగ్గర డబ్బులు మాత్రం తీసేసుకున్నాడు, ప్రాసెస్ ఏమీ చేయలేదు, కానీ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకి భద్రతాధికారులు అయితే అతన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. దుబాయ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారితోటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో కువైట్ నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులైనటువంటి కుదరవల్లి సుధాకర్ రావు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కావాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. గల్ఫ్ కంట్రీస్ నుంచి విమాన సర్వీసులు కావాలని చెప్పేసి కోరారు. సో ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మార్చి విమాన సర్వీసులు అనేటువంటి గల్ఫ్ కంట్రీస్కి పెంచాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, కానీ గల్ఫ్ కంట్రీస్ డైరెక్ట్ ఫ్లైట్స్ మనకి లేవు. సో ఈ కంట్రీస్కి గల్ఫ్ కంట్రీస్కి ఈ ప్రదేశాల నుంచి విమాన సర్వీసులు మనకి ఇంటర్నేషనల్గా రెగ్యులర్గా ఉండేలాగా చూడాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే గతంలోనే ఒక 6 నెలల క్రితమే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించారు, కానీ విమానాలు అయితే దిగట్లేదు. సో అక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్కి విమాన సర్వీసులు ఉంటే బాగుండు, రాయలసీమ వాసులకి ఇది బాగుంటుందని చెప్పేసి కోరడం జరిగింది. సో దానికి అప్పుడు సానుకూలంగా స్పందించారు. అయితే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి న్యూస్ లేదు. అలాగే విశాఖపట్నం, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే, కానీ మన గల్ఫ్ కంట్రీస్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఇప్పటి వరకు లేవు అక్కడి నుంచి. ఏదో కరోనా సమయంలో మాత్రమే కుదురులు దింపారు, కానీ దాని తర్వాత లేవు. సో ఇకనైనా సరే మన ప్రభుత్వాలు కొద్దిగా తేరుకొని మన తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించారు, కానీ విమానాలు అయితే దిగట్లేదు. విమాన సర్వీసులు అక్కడికి కనుక పునరుద్ధరించినట్లయితే చాలామందికి అది మేలు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ రాయలసీమ వాసులు ఎక్కువగా ఇటు చెన్నై, లేదంటే అటు హైదరాబాదు, లేదంటే బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ జరిగేటువంటి మోసాలకి మనం బలైపోతున్నాం. ఎంత ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళడానికి, రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఆ జర్నీ ఎంత డేంజరు, అలాగే అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా చూస్తారు, అక్కడ జరుగుతున్న మోసాలు, ఇవన్నీ కనుక చూసుకుంటే మన రాష్ట్రంలో మనకంటూ మన ప్రదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది. మనం ఏదైనా సరే అక్కడ అడగచ్చు, ఫైట్ చేయొచ్చు, మన భాష మనం మాట్లాడచ్చు. అక్కడికి వెళ్ళి కన్నడం రాదు, ఇటు వస్తే తమిళ్ రాదు, ఎలా? సో ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించారు కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ విమానాలు దిగేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే విశాఖపట్నం, విజయవాడలో కూడా డైరెక్ట్ గల్ఫ్ కంట్రీస్ నుంచి విమానాలు వచ్చేలాగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ వీళ్ళు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. సో చాలా దూరం అయితే వాళ్ళు జర్నీ చేయాల్సింది. ఇప్పుడు రాయలసీమ వాసులు అయినా సరే కొద్దిగా దగ్గరే, ఎక్కడ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్తున్నారు, కానీ అది కూడా మనకు మంచిది కాదు. ఒక 4 గంటలు 5 గంటలు జర్నీ చేస్తున్నాం, కానీ అది మంచిది కాదు. కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అయితే ఏకంగా వాళ్ళు అర్ధరోజు జర్నీ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి అయితే ఉన్నాయి. కాబట్టి ఏపీలో మనకంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు.
దివాణిలో పని కానీ, హౌస్ బై పని కానీ, ఇంకా వేరే ఏదైనా సరే వర్క్ కనుక ఉన్నట్లయితే హారీస్ పని కానీ ఇలాంటివి ఉంటే కనుక కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పడడం జరిగింది, ఒక కోవిడ్ వాళ్ళంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సుమారుగా 200 దినాల వరకు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 284 రూపాయల 51 పైసలు ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 37,646 పైసలు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41,53 పైసలు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందుకోసం జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.